ఎవరు యోసేపు? ఐగుప్తు దేశానికి రెండవ ఫరో. ఎవరు యోసేపు? ఐగుప్తు దేశానికి రాజు. అంత గొప్ప రాజు కన్న తండ్రి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. నేనంట యోసేపులో ఉన్న విధేయతే, యోసేపులో ఉన్న నేల మట్టుకు తగ్గించుకునే ఆ గుణమే యాకోబుకు పుట్టిన 12 కుమారులలో యోసేపును శిరస్సుగా నిలవబెట్టాడు. ఈ మాట వింటున్న తమ్ముళ్ళరా, చెల్లెళ్ళారా, నిన్ను కన్న నాన్నున్నాడే, నిన్ను కన్న అమ్ముందే, ఆ అమ్మా నాన్నల పట్ల విధేయతగా బ్రతుకుతున్నావా? నా వైపు చూడు. రాజయ్యుండి కూడా కన్న తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. రాజయ్యుండి కూడా కన్న తల్లికి సాష్టాంగ నమస్కారం చేసాడు ఒక ఆయన బైబిల్లో. విన్నారా? తాను రాజైన తర్వాత కూడా కన్న తల్లి వస్తే పీట మీద నుంచి, సింహాసనం మీద నుండి లేచి తల్లికి ఎదురుగా వెళ్ళి తల్లికి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేశాడట. ఎవరా తల్లి, ఎవరా కొడుకు? కింద కామెంట్ బాక్స్లో రాయి. నేనంట వారిద్దరిలో ఉన్న దీనత్వమే ఆ తండ్రికి కడుపున పుట్టిన బిడ్డల్లో వారిని శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు. తమ్ముడు, చెల్లి, మీకున్న ఆ తల్లిదండ్రులను చూసి వృద్ధాప్యంలో వారిని ఉన్నారు కదా, వాళ్ళను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ఎదుట దీన మనస్కులుగా బ్రతుకుతూ ఈ వృద్ధాప్యంలో వాళ్ళు సంతోషంగా బ్రతికేటట్లుగా, ఆనందంగా బ్రతికేటట్లుగా, వారు నెమ్మదిగా బ్రతికేటట్లుగా ఆరోగ్యకరమైన వాతావరణం వాళ్ళకు కల్పిస్తూ విధేయుడుగా నువ్వు బ్రతికితే యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే యాకోబు నమ్మలేకపోతున్నాడు. వీడి చెట్టు అంత కొడుకయ్యాడు, నన్ను మించిన గొప్పోడయ్యాడు. నా బిడ్డలో ఇంత కూడా గర్వం లేదే, నా బిడ్డలో ఇంత కూడా అతిశయం లేదే, నేల మట్టుకు ఎంత అద్భుతంగా తగ్గించుకుంటున్నాడోనని తన కళ్ళ ఎదుట నమ్మలేని నిజాన్ని దేవుడు కనపరిచాడు. నా ప్రభు బిడ్డలారా, దేని కొరకు కొన్ని దినాల నుంచి వెతుకుతున్నావో, నీ కళ్ళు నమ్మలేని ఒక అద్భుతాన్ని నీ కన్నుల ఎదుట ఈ దినమే దేవుడుంచునుగాక. ఇదే మాట మీతో చెప్పమని దేవుడు నా హృదయాన్ని పురికెల్పారు. అవును, నీ దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు కదా. ఈరోజు